సరే అయితే మీకు మళ్ళీ కాసేపట్లో మీతో జాయిన్ అవుతారు, లేదా మీకు సబ్జెక్ట్ గురించి తెలుసు కాబట్టి చెప్పండి. అసలు మీరేం చెప్తారు? మీరేం చెప్తారు ఇప్పుడు ఆ పరకామణి వ్యవహారానికి సంబంధించి మీరేం చెప్తారు? వినబడుతుందా? ఇప్పుడు నాకు వినిపిస్తాను సార్. ఇప్పుడు కొత్తపల్లి అజయ్ అన్న మాట్లాడాల్సింది నేనా? మీరే మాట్లాడండి, తర్వాత నేను కొత్తపల్లి అజయ్ గారితో మాట్లాడతాను. ఇద్దరు ఒకటే పేరు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ముందు మీతోటి తర్వాత నేను చెప్తాను. జనసేన నాయకులు మధు గారికి, టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు గారికి, బీజేపీ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్ గారికి, అదే విధంగా మీకు, TV9 ప్రైమ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇప్పుడు సార్ నేను ఒక్కటే స్ట్రైట్ పాయింట్ కి వచ్చేస్తాను సార్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఏమి జరిగినా అటు జనసేన గాని, తెలుగుదేశం గాని, ఇటు బీజేపీ గాని మేము మంచి చేసినా మేము మంచి వాళ్ళని వీళ్ళు ఒప్పుకోరు. దానికి ఒక పెద్ద కాన్స్పిరెన్సీ, పెద్ద స్టోరీలు అల్లి దానికి అందమైన పదజాలాలు అద్ది, ఆ నాయకుడు అట్లా అంటాడు, ఈ నాయకుడు అట్లా ఇట్లా అంటాడు, దీన్ని భ్రష్టు పట్టించారు, ఆ వ్యవస్థను నాశనం చేశారు, ఇంక ఇవన్నీ కొనసాగింపుగా వస్తూనే ఉంటాయి. నేనేమంటున్నానంటే దోషులన్నీ తేల్చడానికి పరకామణి ఇష్యూలో ఏ తెలుగుదేశం నాయకుడో, లేకపోతే ఏ బీజేపీ నాయకుడో, లేకపోతే జనసేన నాయకుడో పరకామణికి సంబంధించి జరిగినటువంటి లోక్ అదాలత్ కేసు తప్పనో లేదు మళ్ళీ కూడా ఎంక్వైరీ చేయండి వీళ్ళెవ్వరూ కూడా దాని మీద స్పందించలేదు సార్. దాని మీద స్పందించి మన తిరుపతి వార్త అని ఒక మాచర్ల శ్రీనివాస్ అనేవంటి ఒక జర్నలిస్ట్, ఆ జర్నలిస్ట్ గారు ఈ విధంగా లోక్ అదాలత్ లో ఒక కేసు మాఫీ చేశారు, దీని మీద నాకు అనుమానాలు ఉన్నాయి, దీన్ని ఇంత పెద్ద ఇష్యూని ఎలా చేస్తారు అని ఆయన కోణంలో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు ఈ విచారణలో భాగంగా ఇది ఇలా చేయడానికి లేదు, దీంట్లో సిబిసిఐడి ఎంక్వైరీ వెంటనే వేయండి అని ఆదేశించడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన వెంటనే భానుప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుత టిటిడి బోర్డు మెంబర్ అయినటువంటి వ్యక్తి, ఈ హైకోర్టులో ఎప్పుడైతే దీని మీద చర్యలు చేపట్టండి అని చెప్పి ఒక జడ్జిమెంట్ వచ్చిందో వెంటనే ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ పరకామణికి సంబంధించి రవికుమార్ అనే వ్యక్తి చేసినటువంటి దొంగతనం చేస్తున్నటువంటి ఒక వీడియోని ఎక్స్పోజ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అప్పటి వరకు దాని మీద భానుప్రకాష్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా, జనసేన నాయకులు స్పందించలేదు. ఇప్పుడు కొత్తగా విచిత్రమైన విడ్డూరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క పరకామణి ఇష్యూని హైకోర్టులో వేశారో అతనే భానుప్రకాష్ రెడ్డి గారు రవికుమార్ వాళ్ళ భార్య గారి దగ్గర డబ్బులు డిమాండ్ చేసినట్టుగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చినటువంటి జూమ్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వెంటనే భానుప్రకాష్ రెడ్డి గారు ఉలిక్కి పడిపోయి ఆయన హైదరాబాద్కి వెళ్ళి ఒక మీటింగ్, అంటే ఒక పౌర సమాజం మీటింగ్ లో తను కంటతడి పెట్టుకొని, నేను వెంకటేశ్వర స్వామి గారికి కాపలా కుక్కలాగా ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి నేనే స్వామిని కాపాడుతున్నానని ఆయన వర్షం ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ సిఐడి ఎంక్వైరీలు ఇవన్నీ ఎందుకు, ఒకేసారి సిబిఐ ఎంక్వైరీ వేసి దోషులెవరో తేల్చండి అని మా పార్టీ తరఫున మేము ఎప్పుడో డిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళు సిబిఐకి కేసు ఇవ్వరు, ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటోడు, కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటోడు, వైవి సుబ్బారెడ్డి గారు అలాంటోళ్ళు. అంటే అజయ్ గారు ఇక్కడ జనరల్ గా జరిగేది ఏంటంటే, సరే మీరు చెప్పారు, ఇప్పుడు ఈ రోజు మనం జరిగింది చూసుకుంటే టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఆల్రెడీ అఫిడవిట్ దాఖలు చేయడం చూసాం. అసలు టీటీడీ బోర్డు అనుమతి లేకుండా ఒక ఉద్యోగి, సతీష్ కుమార్ అనే ఉద్యోగి ఏపీఎస్ఓగా ఆయన లోక్ అదాలత్ రాజేష్ కూడా ఆయన తప్పు పట్టడం ఇవన్నీ చూస్తాం కదా. నిజంగా అంటే అప్పుడు బోర్డు అనుమతి లేకుండా ఇలా జరుగుతుంటే అప్పుడు ఎవరైతే అప్పుడు బోర్డులో ఉన్నారో వాళ్ళకి ఆ బాధ్యత లేదనుకోవచ్చా సార్? ఇప్పుడు అది కరెక్టా కాదా అనేది కోర్టులో ఉన్నప్పుడు మనం దాని మీద మాట్లాడడానికి అంత
కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఉమ్. కోర్టులో ఏ విషయం తేలుతుందో అవును తేలనివ్వండి. డిసెంబర్ 2 నిజంగా మళ్ళీ తప్పు. విచారణ వచ్చాక చేరుతుంది. కాకపోతే ఇప్పుడు అనిల్ కుమార్ ఆయన చెప్పింది అయితే ఇందులో ఉంది కదా, అనిల్ కుమార్ గారు చెప్పింది అయితే ఉంది కదా, అప్పుడు టీటీడీ బోర్డు అనుమతి లేకుండా ఒక ఉద్యోగి వెళ్ళి లోక్ అదాలత్ చేస్తున్నారు. హైకోర్టు కూడా ఇప్పటివరకు ఎందుకు సమర్పించలేదు రికార్డ్స్ అంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు రికార్డ్స్ సమర్పించడం చూస్తాం. మీరు చెప్తున్నటువంటి పాయింట్ లోనే ఎప్పుడైతే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు బోర్డు చైర్మన్ గానో మెంబర్లు గానో ఉంటారు. ఉమ్. అసలు బోర్డుకే సంబంధం లేనప్పుడు ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఏ సంబంధం లేనట్టే. ఉమ్. ఈ ఆరోపణకు కూడా అవకాశం లేదు ఇంకా. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందనేది కీలకంగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు అక్కడ సీనియర్ అడ్వకేట్ అజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఉమ్. లోక్ అదాలత్ లో ఈ కేసు ఎలిజిబిలిటీ లేకపోతే కోర్టులో జడ్జి గారు కేసు ఎట్లా కొట్టేస్తారు సార్? ఉమ్. అది అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు, బయట నుంచి వచ్చినటువంటి అధికారులు విచారణ జరపగా వారు చిన్నజీయర్ స్వామి గారు చెప్పినటువంటి అంశాలకి లోబడి ఇది బ్రాహ్మణ సమాజానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనతో ఒక పెద్దరికంగా చేసినటువంటి కార్యక్రమంగా నాకు అనిపిస్తా ఉంది. ఉమ్. దాన్ని తీసుకొని వచ్చి అప్పటి బోర్డు మెంబర్లు చైర్మన్ కి ఆపాదిస్తూ దాన్ని పొలిటికలైజ్ చేసే కార్యక్రమాన్ని భానుప్రకాష్ రెడ్డి గారు తీసుకున్నారు. సమస్య అక్కడి నుంచే వచ్చింది. ఉమ్. భానుప్రకాష్ రెడ్డి గారు దీని మీద కోర్టుకు వెళ్ళలేదు. కోర్టుకు వెళ్ళింది మన తిరుపతి వార్త అనే సంస్థ నడిపేటువంటి రిపోర్టరు, మీలాగా ఒక రిపోర్టరు ఉమ్. శ్రీనివాస్ గారు వెళ్ళారు. అవును, మాచర్ల వెళ్ళారు. శ్రీనివాస్ ఉమ్. ఆయన ఆరోపించాడు భానుప్రకాష్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన డబ్బులు డిమాండ్ చేసినాడని, ఆయన డబ్బులు అడిగినాడని చెప్పి మేము చెప్పలేదు. ఉమ్. మేమే అడుగుతున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఏదో ఒక సంస్థ ద్వారా విచారణ జరపందే వాస్తవాలు తెలియదు. మేము అత్యున్నత విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ ఎంక్వైరీ వేసి తేల్చమంటున్నాం. ఉమ్. ఇంకా మేము ఇంతకు మించి ఏం చెప్పగలం సార్? ఇంకా Yes. అంటే ఏమంటే ఇప్పుడు ఏదో ఆల్రెడీ ఇప్పుడు అతని స్థిరచరాస్తులు ఏంటి, ఎవరికి బదిలీ అయ్యే ప్రతిదీ కూడా లెక్కలతో సహా తేలాలని హైకోర్టే చెప్పింది కదా. చూద్దాం, అంటే మీరు చెప్పినట్టు కోర్టులో ఉంది కాబట్టి ఇప్పుడు పూర్తి వివరాలు వస్తే మొత్తం అంతా కూడా ఏంటి వెనకాల ఉన్నారో తెలుస్తుంది. బట్ ఏంటంటే నిజంగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భక్తితో సమర్పించే కానుకలను కూడా ఇలా కాజేసేటువంటి అసలు అది మనస్కరిస్తుందా? ముమ్మాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తప్పు. భక్తుల మనోభావాలు ఏమైపోతాయి? ఖచ్చితంగా అది ముమ్మాటికి తప్పు. ఆ తప్పు జరిగింది. ఆ తప్పుని వాళ్ళు ఒప్పుకొని శ్రీవారికి కానుక రూపంలో తిరిగి చెల్లించినట్టుగా తదనుగుణంగా అధికారులు కూడా దాన్ని రాజీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి పూర్తి వివరాలు విచారణలోనే తేలాలన్నది నా ఉద్దేశం. రైట్ అండి. ఎస్, కంటిన్యూ చేద్దాం. ఎస్.